రేణు దేశాయ్ హీరోయిన్గా, పవన్ మాజీ భార్యగా ఆమెకి ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు తన వ్యక్తిగత విషయాలతో పాటు మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా ఓపెన్గా మాట్లాడేస్తుంది. అయితే లేటెస్ట్గా రేణు దేశాయ్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నా ఫాలోవర్స్ మరీ ఇలా ఉంటారు అనుకోలేదు అంటూ పోస్ట్ పెట్టింది. ఇంతకీ ఏం జరిగింది? రేణు అంత మాట అనేసింది ఎందుకు? వాచ్ ది స్టోరీ. విడాకులు తీసుకున్నారు అన్న మాటే కానీ పవన్ రేణు ఇద్దరు పరస్పరం అభిమానం చూపించుకుంటూ ఉంటారు. పిల్లల విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటారు. పవన్ ఫ్యాన్స్ అతి చేసినప్పుడల్లా 4 అక్షింతలు వేస్తూ ఉంటుంది రేణు. రాజకీయంగా వచ్చే విమర్శలకి తన స్టైల్లో సమాధానం చెబుతారు పవన్ కళ్యాణ్. సినిమాల కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే రేణు దేశాయ్ నిత్యం పిల్లలకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. వాటిపై వచ్చే కామెంట్స్కి కూడా గట్టిగానే రియాక్ట్ అవుతుంది. రీసెంట్గా అకీరాను కామెంట్ చేసిన నెటిజన్లపై ఫైర్ అయింది. నీకు నచ్చకపోతే తనని చూడటం మానేసే అంటూ స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది. మరోవైపు సామాజిక అంశాలు, దేశకాలమాన పరిస్థితులపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతూ ఉంటుంది. పిల్లలే ప్రపంచంగా ఉన్న రేణు పర్యావరణ కార్యకర్తగా, జంతు ప్రేమికురాలుగా యాక్టివ్గా ఉంటూ వాటికి తన వంతు సహాయం అందిస్తూ ఉంటుంది. మూగజీవుల సంరక్షణకు సంబంధించి సోషల్ మీడియాలోనూ పలు పోస్టులు పెట్టే రేణు దేశాయ్ ఈ మధ్య ఫండ్ రైజింగ్ కోసం పోస్టు పెట్టింది. ఓ పెట్కు సర్జరీ చేయించాలి అని ఇందుకోసం విరాళాలు ఇవ్వాల్సిందిగా దాని ఆరోగ్య పరిస్థితిని తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. కానీ దానికి స్పందించి కేవలం 10 మంది మాత్రమే విరాళం ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ మరో పోస్టులో చెప్పుకొచ్చింది. తనకు దాదాపు 1.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ మూగజీవాల కోసం స్పందించి కేవలం 10 మంది మాత్రమే విరాళం ఇచ్చారు అని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా మందికి పెట్స్ అంటే ఇష్టం ఉండటంతో ఎక్కువ మంది స్పందిస్తారు అని ఊహించాను. కానీ ఈ రెస్పాన్స్ నిజంగా షాక్ ఇచ్చింది అని రాసుకొచ్చింది. నిజంగా ఇంత తక్కువ మంది స్పందించడం ఆశ్చర్యానికి గురి చేసింది అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత అయినా మిలియన్ ఫాలోవర్స్లో మరికొంతమంది డొనేట్ చేస్తారేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.